ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడండి. ఖచ్చితంగా నీ అవమానమును ఆయన ఘనతగా మారుస్తాడు, రెట్టింపు ఘనతనిస్తాడు. యోబుకి ఇవ్వలేదా అండి? ఈరోజు మనకు యోబు గ్రంథంలో నుండి 30 అధ్యాయంలో నుండి ఇక్కడ మాటలు ఇవ్వబడ్డాయి. యోబుకి ఇవ్వలేదా? అన్నీ కోల్పోయాడు. స్నేహితులు వచ్చారు, నిందలు పెట్టారు, అవమానం పెట్టారు, హేళన చేశారు. వాటన్నింటిని బట్టి దేవుని సన్నిధిలో, అయ్యా వీరు పెట్టుచున్న నిందలను బట్టి, వీరు మాట్లాడుచున్న మాటలను బట్టి నువ్వు నాకు ఉత్తరం ఇయ్యవా అని చెప్పి దేవుని సన్నిధిలో యోబు మొర్రపెట్టినప్పుడు యోబుతో దేవుడు మాట్లాడుతూ, పనికి మాలిన వీరు చెప్తున్న మాటలకు నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు, లేచి నడుము కట్టుకో, నేను నీతో మాట్లాడతానని చెప్పి యోబు గారితో దేవుడు మాట్లాడతారండి. కేవలం మాట్లాడడం వరకేనా అంటే, ఆయన కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపుగా దేవుడిచ్చాడండి. ఆయన కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపుగా దేవుడిచ్చాడు. ఎంత అద్భుతమో కదా, ఎంత ఆశ్చర్యమో కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. క్రీస్తు నిమిత్తము మనము నిందింపబడుతూ ఉంటే ఈ లోకంలో, క్రీస్తు కొరకు మనము శ్రమను అనుభవిస్తుంటే ఈ లోకంలో, దాన్ని బట్టి మనము చింతించాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి మనము సంతోషించాలి, దాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎప్పుడైతే మనము దేవుని కొరకు గట్టిగా విశ్వాసంలో నిలవబడగలుగుతామో, శ్రమల యందును అవమానములందును అన్నింటి యందును వాటిని సహించి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతామో, అప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మనకు కూడా రెట్టింపు ఘనతనిచ్చి నడిపిస్తాడు.